ఏపీ విద్యాశాఖలో అమలు జరుగుతున్న సంస్కరణలపై కొంతమందికి కన్ను కుట్టింది. అందుకే వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. దానికి పచ్చపత్రికలు వత్తాసు పలుకుతున్నాయి. దీంట్లో భాగంగానే విద్యార్థులకు ఇస్తున్న ట్యాబ్లలో అక్రమాలు జరిగాయంటూ కొంతమంది విష ప్రచారం చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన పాఠశాల విద్యాశాఖ అసలు నిజాలేంటో వివరించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 4.5 ఏళ్లలో విద్యాశాఖలో సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ పాఠశాల రూపురేఖల్ని సమూలంగా మార్చింది. అయితే నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు పేద విద్యార్థులకు జరుగుతున్న మేలుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లు ఆన్లైన్లో తక్కువ ధరకు లభిస్తున్నా ఎక్కువ ధరకు కొన్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది పాఠశాల విద్యాశాఖ. ట్యాబ్ల కొనుగోలులో 1,200 కోట్లు అవినీతి జరిగిందనడం పూర్తిగా అబద్ధమని పేర్కొంది. నిజానికి ఆయా కంపెనీలు పాత స్టాక్ ను క్లియర్ చేసుకోవడానికి ఆన్లైన్లో తక్కువ ధరకు పెడుతుంటాయి. పైగా మనం కోరుకున్న స్పెసిఫికేషన్లు అందులో ఉండవు. కానీ ప్రభుత్వం కొనుగోలు చేసిన ట్యాబ్స్ కు నిర్ణీత ప్రత్యేకతలు పేర్కొని ఆ తరహా ట్యాబ్స్ మాత్రమే తీసుకుందని వివరణ ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. ఇక విద్యార్థులకు శాంసంగ్ A7 లైట్ ట్యాబ్లు ఇచ్చారు. దాని బ్యాటరీతో పాటు 3 ఏళ్ల వారంటీ, 3 ఏళ్ల పాటు మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, OTG కేబుల్, ట్యాబ్ కు రక్షణగా ఫ్లిప్ కవర్ ఉంటాయి. మరోవైపు 256 GB మెమరీ కార్డు ఉన్న ట్యాబ్ ధర మార్కెట్లో గానీ ఆన్లైన్లో గానీ 17,500 రూపాయల పైనే ఉంది. కానీ ప్రభుత్వం టెండర్ ద్వారా 14,250 అంటే ఆన్లైన్ ధర కంటే చాలా తక్కువకు తీసుకుంది. ఆయా కంపెనీలు OTG కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్ తో 256 GB U3 మెమరీ కార్డ్, 3 ఏళ్ల వారంటీతో అందించాయి. పైగా విద్యార్థులు ట్యాబ్లో ఏదైనా సమస్య వస్తే దగ్గర్లోని గ్రామ వార్డు సెక్రటేరియట్ లో ఇచ్చి కంపెనీ సేవలకు ఉచితంగా పొందడానికి కూడా అవకాశం ఉంది. మరోవైపు పోయిన ఏడాది ఏసర్ ట్యాబ్ ధర 14,000 ఉంటే దాన్ని ప్రభుత్వం 17,500కు కొనుగోలు చేసిందని, దాంతో 2,500 కోట్ల స్కామ్ జరిగిందన్న ఆరోపణల్లోనూ ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది పాఠశాల విద్యాశాఖ. నిజానికి గతేడాది ప్రభుత్వం ఏసర్ ట్యాబ్ను కొనలేదు. ఈ ఏడాది మాత్రమే 1,35,000 ఏసర్ ట్యాబ్లను కొంది. ఒక్కో ఏసర్ ట్యాబ్ను 14,200కు OTG కేబుల్, డ్యూయల్ లేయర్ ట్యాబ్ ప్రొటెక్టెడ్ రగ్గడ్ కేస్, ట్యాంపర్డ్ స్క్రీన్ గార్డ్, ఫ్లాష్డ్ ఎడ్యుకేషన్ కంటెంట్ తో ఉన్న 256 GB U3 మెమరీ కార్డ్, 3 ఏళ్ల వారంటీ ఈ ధరలోనే ఉన్నాయి. అన్ని యాక్సెసరీస్ కు 3 ఏళ్ల గ్యారంటీ కూడా ఉంది. పైగా ట్యాబ్ కొనుగోలు టెండర్ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లిన తరువాత ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే టెండర్లు పిలిచారు. 2 ఏళ్లలో ప్రభుత్వం 9,52,925 ట్యాబ్ల కొనుగోలుకు పెట్టిన ఖర్చు 1.305 కోట్లయితే 2,500 కోట్ల అక్రమాలకు ఎలా ఆస్కారం ఉంటుందని ప్రశ్నించింది పాఠశాల విద్యాశాఖ.